అందరికీ మరణాలండి. వాక్యం చదువుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాము. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమాస్వరపోయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పావనామములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవా. ఇప్పటి వరకు నేను స్తుతించి కనపరచుకున్న భాగ్యం మాకు ఇచ్చావు నా తండ్రి. నీకు లెక్కలేని వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. నీ వాక్య గ్రంథంలోని తండ్రి మరొక స్త్రీ ప్రిస్కిల్లా గారి గురించి మేము ధ్యానించుకుంటుండగా పరమ బోధకుడైన మీరు ఇక్కడికి దిగిరండి దేవా. నాయన ప్రభువా, మీరు మాకు తండ్రి అన్ని విషయములు బోధపరచండి. మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అన్న రీతిగా నన్ను నీ శిలువ చాటును మరుగు చేయండి దేవా. నాతో అందరితో మాట్లాడండి. ఆనాడు ప్రభువా ప్రిస్కిల్లా అనే స్త్రీ మరి ప్రభా తండ్రి నానా ప్రభు ఎట్టి రీతిగా నన్ను పరిచయంలో వాడబడిందో మేము ధ్యానించుకొని చూడగా నాయన మా ధ్యానాంశం తోడయండి. మీరు మహిమ పొందుకోమని వాక్యం దేవా నన్ను మా హృదయం నిండా నన్ను ఉండునట్లుగా అటు విధంగా భోజనకర్త అయిన మీరే పట్టింప చేయమని యేసు పుణ్యనామని ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభు పాదం మీదకి వచ్చిన మనందరికీ కూడా ప్రభు తన ఆశీర్వాదంతో నింపి పంపుగాక. ఆమేన్. మరి దేవుని కృపను బట్టి ప్రతి నెల కూడా ఒక స్త్రీ గురించి మనం ధ్యానించుకుంటున్నాం కదండి. మరి నేటి దినము మరి ప్రిస్కిల్లా అనే ఒక స్త్రీ గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో మరి పత్రికల్లో ఈమె గురించి రాయబడి ఉన్నదండి. మరి ఈ గురించి ఎక్కువగా రోమీయులకు రాసిన పత్రికలో, అలాగే మన మొదటి కొరింథీ, అలాగే అపోస్తలుల కార్యాల గ్రంథాల్లో మనం చూడగలము. మరి ఈమె పేరు గురించి మనం మరి ధ్యానించుకున్నప్పుడు ఈమె ఒంటరిగా మరి మనం ఎప్పుడు కూడా మనం చూడలేం. అకుల ప్రిస్కిల్లా ఎక్కడ చూసినా ఇద్దరు భార్యాభర్తల పేర్లు కలిపి రాయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథాల్లో మనము చూడగలం. వీరి విషయంలో మరి రాయబడినట్లుగా మరి ఏ ఒక్కరి గురించి కూడా ఇలా భార్యాభర్తల పేర్లు కలిసి రాయబడినట్లుగా నేను ఎక్కడ చూడలేదు మరి నాకు తెలిసి ఇప్పటి వరకు. కాబట్టి ఇద్దరు కూడా మరి అకుల ప్రిస్కిల్లా ఇద్దరు కూడా ఏం చేశారు, మరి దేవుని పనిలో మరి వాడబడినట్లుగా మనం చూడగలము. వీరిద్దరు కూడా మరి దేవుని పనిలో మరి ఒకే బాటలో నడిచినట్లుగా మరి ఇటువంటి మరి ఆదర్శప్రాయమైన జంట. మరి వారిద్దరి గురించి కాదు కానీ మరి స్త్రీల సందేశంగా మరి ప్రిస్కిల్లా గారి గురించి రోజు మనం ధ్యానించుకుందామండి. మరి మొదటిగా చూసినప్పుడు ప్రిస్కిల్లా అనే పేరునకు అర్థం చూస్తే యాన్షియంట్ అంటే ప్రాచీన అనే అర్థం ఉన్నది. ఇంకొక అర్థం వెనరబుల్ అంటే పూజనీయమైనది అనే అర్థం ఉన్నది అనమాట. ప్రిస్కిల్లా అంటే అర్థం ఏంటి, ప్రాచీన అంటే పురాతనమైన, చాలా పాత కాలపు అన్నట్లుగా. ఇంకొకటి పూజనీయమైనది అనే అర్థాలు మరి ప్రిస్కిల్లా అని పేర్కొన్నదండి. మరి అపోస్తలుల కార్యాల్లో కూడా మనం చూద్దాం. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 16:3లో ఇక్కడ పౌలు గారు రోమా పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తూ మరి ఏం రాస్తున్నారంటే, నా జత పని వారైనా మరి క్రీస్తు యేసునందు నా జత పనివారు. ఎందులో జత పనివారు చెప్పండి? క్రీస్తు యేసునందు. ఈ లోకరీతిగా కాదు కానీ ప్రభువునందు నా జత పనివారు ప్రిస్కిల్లాకు అకులకు నా వందనములు చెప్పుడి అని చెప్పేసి ఆ పత్రికలో మరి పౌలు గారు రాస్తున్నట్లుగా మనం చూడగలము. మరి అలాగే ఇంకా మనం ఎక్కువగా అపోస్తలుల కార్యాల గ్రంథంలో 18వ అధ్యాయం నుంచి దాకా చదువుకున్నాం కదా, 3వ వాక్య భాగము. అందులో మరి చూసినప్పుడు ఆ 18వ అధ్యాయంలో మనము మరి కొన్ని వచనాలు మరి మనం చదువుకున్నాం. మరి చదివినప్పుడు ఇక్కడ మనం ఏంటంటే మనము ఆ 17వ అధ్యాయం అంతా కూడా చూస్తే మనకు అర్థమవుతుందండి. 17వ అధ్యాయంలో పౌలు గారు ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళారంట. ఆ ఏథెన్స్ అనే పట్టణం ఎలాగుందో మరి ఏంటో అంతా కూడా మనం చదువుతాం. మొదటిగా అపోస్తలుల కార్యాలు 18:1లో చూస్తే చూడండి. చాలండి. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఎవరు చెప్పండి? యూదుడు, కానీ క్రైస్తవునిగా రూపాంతరం చెందారు. మరి పౌలు గారు మరి తన సువార్త పరిచయంలో మరి ఏథెన్స్ అనే పట్టణానికి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? కొరింథుకి వచ్చారంట. ఆ కొరింథులో వీరిని కలుసుకున్నారు. ఎవరిని? పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుడు, అలాగే అతని భార్య అయిన ప్రిస్కిల్లా కనుగొని వారి వద్దకు వెళ్ళాను. సరే, మరి ఏథెన్స్ పట్టణం నుండి వచ్చారు అని మనం చూసాం కదా. మరి 17వ అధ్యాయంలో అంతా కూడా మనం చూస్తే మరి ఏథెన్స్ పట్టణంలో ఏం జరిగింది అనే విషయం మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మరి మనం మరి ధ్యానించవచ్చు, మనం అర్థం చేసుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు గారు ఎట్టి మరి మనసుతో లేకపోతే ఎట్టి మరి చూస్తే ఒక బాధతో మరి ఆ పట్టణం విడిచి ఈ కొరింథుకు వచ్చారు. అలాంటి సమయంలో మరి వీరిద్దరు కూడా మరి పౌలు గారిని చేర్చుకున్నారు. కాబట్టి మనకు బాగా అర్థం అవ్వాలంటే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో 23వ వచనం చూస్తే చూడండి.
అదే 17:16 పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉండడం చూచిన అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. చూసారా, ఏథెన్స్ పట్టణానికి వెళ్ళారంట పౌలు గారు. మరి అలాగా అక్కడ మరి దేవుని గురించిన సువార్తను, రాజ సువార్తను చెప్పడానికి మరి చూచినప్పుడు ఆ పట్టణం అంతా దేనితో నిండిందంట? విగ్రహములతో నిండిందంట. అలాంటి చూచి ఆయన ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. కాబట్టి అయినప్పటికీ కూడా 17వ వచనం చూస్తే అలాగున్నప్పటికీ కూడా సమాజ మందిరంలో యూదులతో భక్తి పరులైన వారితోనూ మరి ఏం చేశారు? ప్రతి దినం నా సంత వీధిలో తను కలుసుకుని వారు అందరితో కూడా తర్కించుతూ వచ్చారంట. అలాగే 18వ వచనంలో కూడా మరి అందరూ కొంతమంది అంటున్నారు, ఎపికూరీలు స్తోయికుల్లో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారంటండి. వాదం వల్ల భేదమే కానీ వారు ఏం తెలుసుకోలేరు? ప్రభువుని తెలుసుకుని కలుసుకోలేదు. వారు వాదిస్తున్నారంట. వారు ఏమంటున్నారంటే పౌలు గారిని కొందరు ఈ వదలబోదు చెప్పుకున్నది ఏమిటని చెప్పుకున్నది. మరి అలాగే ఇంకను మరి యేసు ప్రభు వారి పునరుద్ధానం గురించి ప్రకటించారంట పౌలు గారు. మరి మీరు ఇలాగా ఎప్పుడైతే వదలబోదు చెప్తున్నా అని చెప్పి అపహసిస్తున్నారు, అయినప్పటికీ కూడా ఇలా కాదు, పునరుద్ధానం గురించి చెప్తాం. మరి మరణ పునరుద్ధానాల గురించి చెప్తే ప్రభు యొక్క మరి వీరు మార్పు చెందుతారు అని చెప్పినప్పుడు ప్రకటిస్తుంటే మరికొందరు ఏమంటారంటే వీడు అన్య దేవతను ప్రచురించున్నాడని చెప్పుకొని చూసారా, అన్య దేవతలను అనేసి 4వది ఏమండి? దెయ్యములను అని చెప్పేసి. చూడండి, దేవుడు యేసు ప్రభు వారి పునరుద్ధానం మరలా తిరిగి లేచారని చెప్తుంటే దేవుడు మాత్రమే మరలా మరి తను చనిపోగలడు, లేవగలడు అనే శక్తివంతమైన వార్తను చెప్తుంటే వీరు ఏం చేస్తున్నారంట? దేవుడి గురించి చెప్తుంటే దెయ్యములను మరి ప్రచురించున్నారని చెప్పుకొని అని చెప్పేసి మరి ఎంతగానో అవమానకరంగా మాట్లాడారంట. ఇంకా అలాగే కాకుండా ఏం చేశారు? 19వ వచనంలో అతను వెంటనే పోయి ఒక సభ ఎత్తుకు అరేయోపగానే సభ ఎత్తుకు దోసుకుని పోయారంట. మరి అప్పుడు వారు ఈ నూతన బోధ ఏంటిదో మేము తెలుసుకోవచ్చునా అని వారు అడుగుతున్నారు. ఈ కొత్త సంగతులన్నీ మా చెవులకు వినిపించున్నావు, వీటి భావం ఏంటని చెప్పేసి వారు 20వ వచనంలో ఉంది. అలాగా చూసినప్పుడు వారి 21వ వచనంలో కూడా వీరు ఎలాంటి మరి పరదేశంలో ఎలాంటి వారంటే వీరు ఏథెన్స్ వారందరూ అక్కడ పరదేశులే, అక్కడ వేరే ఎక్కడి నుంచి వచ్చిన దేశస్తులే. అయినప్పటికీ వీరికి ఏంటంటే ఒక ఇష్టం, ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటి అందు వినుటి అందు మాత్రమే తమ కాలం టైం పాస్ చేసేవారంట, తమ కాలం గడుపుచుండేవారంట. కొత్త సంగతి చెప్పాలి, వినాలి. అందుకు పౌలు గారు ఏదో చెప్తుంటే ఆ సభ ఎదుగు తీసుకెళ్ళి అలా చెప్పినప్పుడు మరి 22వ వచనం నుంచి మరి చూసినప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నారు. మరి ఏథెన్స్ వాళ్ళ మీరు అన్ని విషయాలు అతి దేవతా భక్తి గలవారన్నట్టు నాకు కనబడుతున్నది. వారు భక్తి లేని వారు కాదండి. ఏథెన్స్ పట్టణము మరి అతి దేవతా భక్తి అంట, అతి భక్తి కలిగిన వారిని నేను గమనిస్తున్నాను. మీరు 23వ వచనం చూస్తే మీ దేవతా ప్రతిమ నేను చూస్తున్నాను, అందులో ఒక నాకు బలిపీఠం కనబడింది, అందులో ఆ బలిపీఠం మీద తెలియబడని దేవుడికని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు దేని అందు తెలియక దేని అందు భక్తి కలిగి ఉన్నారో దాన్నే నేను ప్రచురపరుచున్నాను అని చెప్పేసి చెప్తున్నాను. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఏవైతే మరి వాళ్ళకి తెలియబడని దేవునికి, తెలియని దేవునికి మీరు మరి భక్తి కలిగి ఉన్నారో అని చెప్పేసి దానినే మీకు ప్రచురపరుచున్నాను అనగానే వారికి ఏమొస్తుంది చెప్పండి? ఆసక్తి వస్తుంది. మరి నిజమే తెలియని దేవుని యొక్క బలిపీఠం అని చెప్పేసి రాసుకున్నారంట. అతని గురించి నేను మరి ప్రచురపరుస్తున్నానంటే వారు ఆసక్తిగా వింటున్నట్లుగా మనం చూడగలము. కాబట్టి ఇక్కడ 24వ వచనంలో చెప్తున్నారు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయంలో అయినా నివసింపడు అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటా ఉన్నప్పుడు అలాగే 25వ వచనం మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాదు, ఆయనకు ఏదో కొలువు ఉన్నట్టు అని చెప్పేసి చెప్తున్నట్టుగా మరి అలాగే మరి చూసినప్పుడు తర్వాత వచనాల్లో మనం ఆయన ఎంత బ్రతుకుచున్నాము, చలించున్నాము, ఉనికి కలిగి ఉన్నామని 28వ వచనంలో ఇవన్నీ కూడా రాసి అలాగే 30వ వచనంలో కూడా మరి 29వ వచనంలో ఉంది, మనుషుల చమత్కార కల్పనలు బట్టి మంచబడిన బంగారమును వెండిని రాతిని దేవతను పోలి ఉన్నదని తలంపకూడదు. ఇవన్నీ కూడా విగ్రహారాధన విషయంలో పౌలు గారు చెప్తున్నారంట. మరి 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండను, ఇప్పుడైతే అంతటా అందరిని మారుమనసు పొందవాలని ఆజ్ఞాపించున్నాడు అని చెప్పేసి చెప్తున్నారంటండి. మరి ఇక్కడ మరి ఒక తీర్పు దినము వస్తుంది అని 31వ వచనంలో కూడా మరి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి చెప్పినప్పుడు 32వ వచనం చూస్తే మృతుల పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేశారు, మరికొందరు అయితే నీవు మరి దీన్ని చెప్పినది ఇంకొకసారి వింటాం, ఇప్పుడు కాదు అని చెప్పేసారు అన్నారంట. మరి అప్పుడు పౌలు గారు వారి మధ్యలోకి వెళ్ళిపోయారు. చూసారా, నిజమే విగ్రహారాధన చేసే వారికి మనము సువార్త చెప్పినా ఇలాగే ఉంటది, వారికి అర్థం అవదండి. మొదటే వారికి ఏమవదు, అర్థం అవదు. మరి మేము కూడా ఒకరికి మరి చెప్పినప్పుడు
మళ్ళా తర్వాత రోజు వారి ఆచారాలు చూస్తే బాబోయ్ వీరి ఆచారాల నుంచి ఎప్పుడు బయటకు వస్తారా అనిపించింది అనమాట. కాబట్టి నిజమే వారికి చెప్పిన వారికి నిజంగా వారికి అప్పుడే వారికి మనసులోకి వెళ్ళదు, కానీ ఒక సమయం ఉంటుంది వారి పట్ల తప్పకుండా దేవుడు మళ్ళీ వారి రక్షణకు నడిపించుకుంటారు. విత్తనం వేస్తాము, విత్తనం వేయడం మన వంతు, అది మొలవడం అనేది దేవుని సమయం, దేవుని చిత్తము. కాబట్టి ఇక్కడ పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయారంట. కానీ అయితే కొందరు ఆయనని హత్తుకుని విశ్వసించిరి. మరి వారిలో ఎవరెవరు ఉన్నారంటండి? మరి అరేయోపగీతుడైన దియోనీసియు, దమరి అనే ఒక స్త్రీ వీరితో కూడా మరి కొందరు ఉండేది. మరి కొంతమంది మాత్రము మరి పౌలు గారి మాటలు విని అర్థం చేసుకుని గ్రహించారు. నిజమే, ప్రభు వారి మనోనేత్రాలు వెలిగించారు కాబట్టి మరి వారు అర్థం చేసుకుని కొంతమంది రక్షణ పొందారు. మరి ఇటువంటి వేదనకరమైన మరి పరిస్థితి నుండి పౌలు గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏథెన్స్ నుండి బయలుదేరి ఇంకా ఇక్కడ నా పని అయిపోయింది, మరి నేను చెప్పవలసిందాక అంత కూడా వివరించాను. విత్తనాలు జల్లి నేను వచ్చాను, తర్వాత వారు రక్షణ పొందడం లేదంటాం వారి ఇష్టం అని చెప్పేసి ఆ ఏథెన్స్ నుండి కొరింథీయులకు వచ్చినప్పుడు మరి యూదులైన అకులా ప్రిస్కిల్లా కూడా ఇద్దరిని పౌలు గారు కలుసుకున్నట్లుగా మనం చూడగలం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే పౌలు గారు మనం మరి స్థితి ఎలా ఉందో మనం తెలుసుకుంటే అలాంటి మరి ఒక వేదంతో దిగులతో మరి ఆ ఊరు విడిచిపెట్టి ఏథెన్స్ నుండి కొరింథీయులకు వచ్చారనమాట అండి. అప్పుడు ఈ అకులా ప్రిస్కిల్లా ఇద్దరిని కనుగొనడం, అలాగే వీరు కూడా ఈ అకులా ప్రిస్కిల్లా కూడా ఇక్కడ వారు కాదనమాట. 2వ వచనం చూస్తే యూదులందరూ కూడా రోమా విడిచి వెళ్ళిపోవాలి క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఇటలీ ముఖ్య పట్టణం ఏంటంటే క్యాపిటల్ సిటీ రోమ్ అనమాట, రోమ్ నగరం. కాబట్టి ఆ ఇటలీ నుండి క్రొత్తగా వచ్చారు. ఎక్కడికి? కొరింథీకి. మరి వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, పౌలు గారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. మరి దేవుడి చిత్తం ఏమై ఉండదో కాబట్టి వారు అలా కలిసి ఉన్నట్లుగా మనం చూడగలము. అలాగే మూడవ వచనం చూస్తే 18:3 వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు కూడా అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండరు, వారు కలిసి పని చేయించుండిరి. కాబట్టి వారు ఏం చేస్తున్నారు చెప్పండి? డేరాలు కుట్టుకునే పని. ఎవరు? అకులా ప్రిస్కిల్లా. మరి పౌలు గారు ఏం పని చేస్తున్నారు? అదే వృత్తి. ఏం చేస్తున్నారు? డేరాలు కుట్టుకుంటున్నారు. కాబట్టి వారు కలిసి పని చేయించుండిరి. అలాగే పౌలు గారు అతడు ప్రతి విశ్రాంతి దినం సమాజ మందిరంలో తగ్గించు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించు ఉండెను. అసలు పౌలు గారి అసలు పని ఏం చెప్పండి? దేవుని రాజ్య సువార్త మరి ప్రచురించడం. కానీ తన మరి పోషణ కొరకు చేసిన పని ఏంటి? డేరాలు కుట్టుకోవడం. అది మనం అర్థం చేసుకోవాలి. మరి నేటి దినము మరి చాలా మంది స్త్రీల గురించి మనం ధ్యానించుకున్నాం. మరి స్త్రీ లేని వారు మరి పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ దేవుని పనిలో ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ వాడబడినట్టుగా మనము మరి ధ్యానించుకున్నాం. ఇక్కడ ఈ అకులా ప్రిస్కిల్లా గారి గురించి ఇద్దరి గురించి ధ్యానించుకున్నప్పుడు మొదటిగా ఈ ప్రిస్కిల్లా ఏంటంటే మరి ఇంట్లో ఉండి పనులు చేసుకునే స్త్రీ, అలాగే తన భర్తతో పాటు డేరాలు కుట్టే పనిలో మరి ఉన్నట్లుగా నిమగ్నమైనట్లుగా మరి మనం చూసుకోవాలి. కాబట్టి ఈమె కూడా ఏంటంటే మరి వేడి నీళ్ళకు చన్నీళ్ళు. ఈ రోజుల్లో ఏంటంటే చెప్పండి, పురుషుడితో పాటు స్త్రీ కూడా ఎంతో కొంత మరి సంపాదిస్తే మరి బాగుంటుందనే పరిస్థితి ఈ లోకంలో కనిపిస్తుంది. ఎందుకు? ఎటు చూసిన ప్రతిదీ కూడా మరి డబ్బుతో మరి ఒక వైద్యం చేయించాలన్నా, బిడ్డలు చదివించాలన్నా, విద్య అన్ని కూడా కాస్ట్లీ అయిపోయిన కాలంలో మరి ఏమవుతుంది చెప్పండి? పురుషులతో పాటు స్త్రీ కూడా ఏదో ఒక పని చేసుకుంటున్న సమయం. మరి ఇక్కడ ప్రిస్కిల్లా గారు అలాగే మరి ఖాళీగా ఉండక ఇంటి పని ముగించాక భర్తతో పాటు డేరాలు కొట్టించిన స్త్రీగా మరి మనం ఈ లోకంలో కూడా చూడగలం. భర్తతో పాటు ఏదో ఒక చిన్న మరి పనిపాటు చేసుకునే స్త్రీలు ఉంటారు కదా, మరి చాలా తక్కువ మందే మరి ఖాళీగా ఉండవచ్చేమో. కానీ ఈ రోజులో మరి ఏదో ఒక విధంగా మరి ఏదో ఒక పనికి స్త్రీలైన వారు వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి స్త్రీగా ఈమెను గుర్తించాలి. మరి రెండవది ఏంటంటే మరి వీరిద్దరు పని చేసుకున్నారు, డేరాలు కుట్టే పని. అది మంచిదే. ఇంకా మంచిది ఏంటంటే మరి అపోస్తులైన పౌలు గారు, దేవుని అపోస్తులైన పౌలు గారితో కలిసి పని చేయించున్నారంట. కాబట్టి దైవజనులతో కలిసి పని చేస్తున్నట్లుగా మనం మొదటి గుర్తించాలి. రెండవది ఏంటంటే అందుకే అపోస్తులు 8:3 వారితో కలిసి పని చేయించున్నారు. మొదటిది ఏంటంటే ఈమె పని చేసుకునే స్త్రీ, ఇంటి పనితో పాటు మరి పని ఒక పోషణ నిమిత్తం పనిచేసే స్త్రీ. రెండవది ఈమె మరి దైవజనులతో కలిసి పనిచేస్తున్న స్త్రీ. అలాగే మూడవది అపోస్తుల కార్యాలు 18:18 చూస్తే చూడండి,
గుర్తించాలండి. మరి దైవజనులతో ప్రయాణం చేసిన దంపతులుగా మనం గుర్తించాలి. మూడోది ఏంటి? దైవజనులతో ప్రయాణం చేసిన స్త్రీ అన్నమాట. పౌలు గారు ఎక్కడికి వెళ్తున్నారు? సహోదరులకు సెలవు పుచ్చుకున్నారు కొరింథీ పట్టణం నుండి. తనకు మొక్కుబడి ఉన్నది. ఏం మొక్కుబడి చెప్పండి? మరి రోమన్ క్యాథలిక్ వారికి ఏమున్నది చెప్పండి? తల వెంట్రుకలు ఇవ్వడం అనే మొక్కుబడి. ఈ లోకంలో మరి కొన్ని మరి దేవుళ్ళు అనే వారికి మొక్కుబడులు ఇస్తారు, తలనీలాలు. అవి ఎక్కడి నుంచి వచ్చే చెప్పండి? పరిశుద్ధ గ్రంథం నుండి. తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రయలో తల వెంట్రుకలు కత్తిరించుకుని ఓడేకి సిరియాకు బయలుదేరారు. అలాగే ప్రిస్కిల్లా అక్విలా అనే వారు కూడా అతనితో కూడా వెళ్ళారు. ఇప్పుడు దైవజనులతో ప్రయాణం చేసిన దంపతులుగా ఈ దంపతుల్ని మనం చూడగలము. అలాగే 4వదిగా చూస్తున్నప్పుడు 18-26 చూడండి. చాలండి. కాబట్టి ఇక్కడ దేవుని మార్గం బోధించిన వారిగా చూస్తున్నాం. మొదటిగా ఏమే ప్రిస్కిల్లా మరి ఇంట పని చేసుకుని మరి అలాగే డేరాలు కుట్టే పనిలో ఉన్నట్లుగా. రెండవది దైవజనులతో మరి కలిసి పని చేస్తుందంట. మూడవది దైవజనులతో ప్రయాణం చేస్తుందంట. 4వది దేవుని మార్గం బోధించిన వారిగా చూస్తున్నాం ఈ ప్రిస్కిల్లా అని అక్విలా గారిని. కాబట్టి ఇక్కడ మరి వారు అతనికి పూర్తిగా మరి దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విశదపరిచే దేవుని మార్గాన్ని బోధించే వారిగా మనం చూస్తున్నాం. అలాగే కాకుండా 1 కొరింథీ 16-19 కూడా చూస్తే చాలండి. అక్విలా ప్రిస్కిల్లా అనే వాళ్ళు వారి ఇంటనున్న సంఘము ప్రభువునందు మీకు అనేక వందనాలు చెప్తున్నాను. కాబట్టి అక్విలా ప్రిస్కిల్లా అంటే ఏముంది చెప్పండి? సంఘం ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 5వది ఏంటంటే వారి ఇంటిని ఒక మరి సంఘముగా మందిరముగా మార్చివేసిన దంపతులుగా మనం చూడగలము. మరి మొదటి శతాబ్దంలో గొప్ప హింస జరుగుతున్నప్పుడు అపోస్తలుల కార్యాలు 8:3 కానీ 17:5 వచనం చూస్తే గొప్ప హింస జరుగుతుందంటే ఎక్కడైనా దేవుని సమాజ మందిరాల్లో కానీ మరి క్రీస్తుని ఆరాధించే వారిని బయటకు లాగి వారిని చంపివేసేటువంటి దినాలు ఇప్పుడు మణిపూర్లో ఎలా జరుగుతుందో సంవత్సర కాలం ఇప్పటికీ జరుగుతుంది. మరి అలాంటివి అక్కడ హింస జరుగుతున్న సమయంలో అంటే భయానక సమయంలో వీరు ధైర్యంగా వారి ప్రాణాలు తెగించి వారి ఇంటిని దేవుని పనికిచ్చి అక్కడ మరి దేవుని ఆరాధన వారి సంఘంలో వారి ఇంట్లో నడిచేదంట. ఒక సంఘం అనేది వారి ఇంట్లో నడిచేదంట. కాబట్టి 5 వారి విషయాలు మరి ప్రిస్కిల్లా గారి గురించి మనం ధ్యానించుకోవాలి. ప్రిస్కిల్లా అంటే ప్రిస్కిల్లా ఒక్కరే కాదండి, భర్తతో కలిపి ఇద్దరు కూడా దేవుని సేవించారంట. అది గొప్ప విషయం. మరి ఈ రోజులో చూస్తే భార్య మందిరానికి వస్తే భర్త రారు, భర్త వస్తే భార్య రారు. అటువంటి స్థితి ప్రతి కుటుంబంలో కూడా ఉన్నది కదా. కానీ అక్విలా ప్రిస్కిల్లా ఇద్దరు కూడా జంట పక్షులుగా మరి ఎలాగ చక్కగా మరి ఈ 5 విషయాలు కూడా మనం చూసినప్పుడు మరి మనం చూడగలం అన్నమాట. మరి పౌలు గారు మరి చూడండి, మనము చాలా వచనాలు చూస్తే నేను ఎవరిని మీద ఆధారపడకుండా మరి నా పోషణ నిమిత్తం నేను మరి నేరాల వృత్తిలో మరి ఉన్నట్లుగా అని చెప్పేవారు. మరి అదే వృత్తి చేసిన ఈ అక్విలా ప్రిస్కిల్లా వారు కూడా మరి పౌలు గారితో పని చేసుకున్నారు. మరి అందులో జత పని వారే కాక దేవుని సువార్త పనిలో కూడా జత పని వారిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉండగలము. కాబట్టి మనం అనుకోవచ్చు పని చేస్తూ సువార్త చేయటము చాలా కష్టమని. కానీ ఇక్కడ ప్రిస్కిల్లా గారు ఇంటి పని చేసుకుంటున్నారు, డేరాలు కొట్టుకుంటున్నారు, సువార్త పని చేస్తున్నారు. మరి చేస్తున్నారా లేదా చెప్పండి? చేస్తున్నారు కాబట్టి రాయబడి ఉన్నది కదా. మనం కూడా ఏం చేయాలి చెప్పండి? మనము స్త్రీలను మనం ఏం చేయాలి? ఇంటి పని చేయాలి, మరి పోషణ నిమిత్తం పని చేయాలి, అలాగే ఏం చేయాలి? సువార్త పని కూడా చేయాలి. 3 కూడా చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ మరి చాలా మంది దేవుని దగ్గరకు వస్తారు, ఒక పని నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ దేవా మంచి మరి మమ్మల్ని స్థిరపరచండి ఆర్థికంగా అంటారు. స్థిరపరచబడ్డాక మందిరాన్ని మర్చిపోతారు, దైవసేవను మర్చిపోతారు. అలా ఉండకూడదు. ఇక్కడ మరి దైవజనులతో మరి ప్రయాణం చేశారు ఇక్కడి నుంచి అక్కడికి. మరి సువార్త పనిలో కూడా వారు కూడా అనేకులకి మరి విపులంగా వివరంగా వివరించారు సువార్తని. మరి ఆ పనిలో మనం ఉండాలి. కానండి మరి మనకి ఆర్థికంగా స్థిరపడిపోయాం కదా మనకేంటి అనుకోకూడదు. మరి సూజన్న గారి గురించి ధ్యానించుకున్న లాస్ట్ మంత్. సూజన్న అంట ప్రభువుని మరి అంత్యం వరకు కూడా వెంబడించిందంట. మరి చూసారా, ఆమె స్వస్థత పొందిందో విడుదల పొందిందో మనకు తెలియదు. కానీ ఆమె మరి ప్రభువుని వెంబడించిన స్త్రీల్లో మరణం వరకు కూడా ఆమె ప్రతి పరిచర్యగా మరి 3.5 సంవత్సరాలు ప్రభువు శిష్యులు ఉన్నప్పుడు స్త్రీలైన వారు వారితో వెళ్ళి వారికి మరి ఈ ధనికురాలైన స్త్రీలు ఏం చేశారంట? పరిచర్య చేశారు. అన్ని విధాల తన సహకారము ఇంకా అనేక సహకారాలు అందించారు. కాబట్టి ప్రభువు శిష్యులు అన్ని గ్రామాల్లో వెళ్ళి వారి పనిని సువార్త పని ముగించారు. అటువంటి వారిగా ఉన్నారు. అలా సూజన్న గారు ఎలా అంతం వరకు దేవుడిని వెంబడించారు, దేవుని శిష్యులు వెంబడించారు. అలాంటి వారిగా మనం ఉండాలి. ఇక్కడ మరి ఇక్కడ ఒకటి మెచ్చుకోవాల్సింది, ఖాళీగా ఉండకుండా పని చేసే
మార్చుకునేవారిగా, అలాగే మరి సువార్త ప్రయాణంలో మరి తోడుగా ఉండడము, సువార్త బోధించడం, వారి ఇంటినే దేవుని పనికి ఇవ్వడం, మరి ఆతిథ్యం ఇవ్వడం. పౌలు గారు మరి అంత వేదంతో వచ్చినప్పుడు సంవత్సరంన్నర కాలం ఇంచుమించు కొరింథీ పట్టణంలో ఈ జంట వారి గృహంలోనే పౌలు గారు ఉన్నట్లుగా మనం మరి దేవుని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనం ఎలాగున్నా మనము ఆలోచించుకోవాలండి. దేవుని యొద్దకు వచ్చిన మనము, రక్షించబడ్డ మనము ఇతరుల రక్షణ కొరకు మరి పనిచేసే వారిగా ఉండాలి. నిజమే, మరి ఎలాంటి స్త్రీగా ఉంది చెప్పండి? భర్తను విడిచిపెట్టిన స్త్రీ కాదండి. మరి ఈ రోజుల్లో కొంతమంది కొన్ని చిన్న మరి అబద్ధాలు బట్టి భర్తను విడిచిపెడుతున్నారు. అలా కాదు, కానీ మేము భర్తతోనే కలిసి ఉన్నది, అదొకటి మెచ్చుకుందానండి. మరి చాలా మంది భర్తతో ఎందుకు సమస్యలు వస్తాయంటే, ఏమైనా భర్త తిడతాడు కోపంలో, పని చేయలేదనేదనో ఏమవుతుంది, కోపం వస్తుంది, విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఇంటి పని చేసుకుంటూ భర్తతో భర్తను సహించుకుంటూ మరి చేసినప్పుడు డేరాలు పని చేసిందంట, సువార్త పని చేసిందంట, దైవజనంతో మరి కలిసి పని, సువార్త ప్రయాణం, ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా, ఇవన్నీ కలిగిన స్త్రీగా ఉందన్నమాట. ఇంటిని ఆరాధన గృహంగా మార్చుకున్నట్లుగా మనం చూడగలము. మొదటిగా చూడండి, మరి ఇంటి పని చేసుకున్న స్త్రీలు మరలా పని చేసుకోగలరా? చాలా మంది విషయంలో మరలా బయట పని చేసుకోవాలంటే, పనికి వెళ్ళాలంటే చాలా కష్టమైన పని, కానీ ఆమె అలా కష్టం అనుకోలేదు. అలాగే ఇంకా ఆతిథ్యం ఇవ్వడం, మరి ఇంటి పని చేసుకుని డేరాలు కుట్టుకుని ఇంటికి వచ్చిన దైవజనులకి ఆతిథ్యం ఇవ్వడం, అది కూడా కష్టమైన పని, ఆమె కష్టంగా అనుకోలేదు. అలాగే అవన్నీ కాకుండా ప్రయాణాలు, మరి ఇంటి పని చేసుకుంటూ ప్రయాణాలు చేస్తే ఎలా ఉంటుంది? ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో వారికి వండడం కానీ ఆతిథ్యం ఇవ్వడం కానీ కష్టమైన పని, అవన్నీ కూడా కష్టం అనుకోలేదంట. అలా కాకుండా అంతకన్నా మించి ఇంటినే ఆరాధన గృహంగా మార్చుకుందంటండి. ఇంటిని ఆరాధన గృహంగా మార్చుకోవడం అంటే చూడండి, మన ఇంట్లో ఒక ఫంక్షన్ కానీ ఒక ప్రార్థన కానీ పెట్టుకుంటే ఎంత హడావడి, ఎంత శ్రమ, ఎంత శారీరక మరి శ్రమ చెప్పండి, చాలా మరి నలిగిపోతాం. అవన్నీ కూడా మరి సమీక్షకుని మరి ఉన్నది కాబట్టి, 5 గుణాలు కలిగి ఉన్నది కాబట్టి పరిశుద్ధ గ్రంథం పేరు లిఖితమైనట్లుగా మనం చూడగలం. మనం కూడా స్త్రీలు, మనం కూడా ఇందులో మనలో కొంతమంది కొన్ని కలిగి ఉండొచ్చు, కానీ 5 కూడా మనం కలిగి లేము. కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి మనం కలిగి ఉండాలనే దేవుడు మరి మనకు తెలియజేస్తున్న వారిగా ఉన్నట్లుగా మనము చూడగలము. మరి సారిపతి విధవరాలంట 3.5 సంవత్సరాలు ఏలియా గారికి ఏం చేసింది చెప్పండి? మరి కరువులో పోషించబడ్డది. ఎందుకు? మొదటి అప్పం ఇవ్వబడింది కాబట్టి, ఇచ్చింది కాబట్టి దైవజనుల ద్వారా మరి దీవించబడి పోషించబడింది. అలాగే శూన్య మీరాలు కూడా మరి ఏం చేసింది? గనురాలైన శూన్య మీరాలు ఒక చిన్న గది కట్టి దైవజనులు వస్తా పోతా ఉంటారు కదా అనేసి, ఎవరికోసం? ఎలీషా ప్రవక్త కొరకు వృద్ధాప్యంలో కుమారునికి అన్నది, కుమారుని చనిపోయినప్పటికీ పొందుకుందనమాట అండి. దైవజనులకు ఆతిథ్యిస్తే అటువంటి ఆశీర్వాదము మరి దేవుడు మరి వారిని అలా దీవించారు. మరియ మార్తాల గృహం కూడా ఆతిథ్య గృహమే కాబట్టి దానికి తగ్గట్లుగా వారు లాజాన్ని తిరిగి పొందుకున్నారంట. కాబట్టి మరి దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం, దేవునికి ఆతిథ్యం ఇచ్చినట్లుగానే అబ్రహాం శారా 3 మనుషులు వచ్చినప్పుడు వారు ఆతిథ్యం ఇచ్చారంట. వృద్ధాప్యంలో వారు బిడ్డను పొందుకుంటారని వాగ్దానమును పొందుకున్నారంటండి. కాబట్టి మరి అకుల ప్రిస్కిల్లా ఎలా మాదిరికరమైన వారిగా ఉన్నారు, మనం కూడా ఏం చేయాలి? మరి అన్ని విధాలుగా ఏదో ఒకటి చేస్తే చాలు మనం అనుకుంటాం, మేము ఇంటి పని చేసుకుంటున్నాం కదా మరి చాలే అని అనుకోవచ్చు. అలా కాదు, ఇంటి పని చేసుకునే వాళ్ళు ఏం చేయాలి? మిగతావన్నీ కూడా అలవర్చుకోవాలి. అలాగే బయట పని చేసుకునే వాళ్ళు దాంతోనే విడిచిపెట్టగా మనం ఏం చేయాలి? సువార్త చెప్పే పని కూడా మనం చేయాలి, అది కూడా మన కర్తవ్యమే. అలాగే ఇవన్నీ చేసుకుంటూ మరి దైవసేవకులు మరి మనం మరి చోటుకు వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలి? వారి దేవుడి పనిలో మనం వారి సహకారంలో ఉండేవారిగా ఉండాలి. అలాగే ఒక్కొక్క సమయంలో మన గృహాలే ఈ ఆరాధనకి ఇవ్వాల్సిన మరి అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మరి వెనుకడక దేవుని కొరకు ముందడుగు వేయాలి. మరి కోవిడ్ టైంలో కొన్ని గృహాలు అయ్యగారు వచ్చి ఏం చేసేవారు? మరి సంస్కారం కింద ఇచ్చేవారు. నిజమే, ఆ సమయంలో మరి ఆ కోవిడ్ టైంలో మరి ఆ వ్యాధి అనేది ప్రబలేటువంటి అవకాశం ఉండొచ్చు, కానీ మరి చాలా మంది వారి గృహాన్ని తెరిచారు దేవుని పని నిమిత్తము. దేవుడు మర్చిపోయేవాడు కాదు కదా, బాక్యపడే దేవుడు కాదన్నమాటకి. కాబట్టి ఇంకొకరు చాలా మంది మరి చాలా పనుల్లో దైవజనులతో మరి అయ్యగారు కూడా మన పాస్టర్ గారు మరి వారి సువార్త సభలు కానీ ప్రయాణాలు చేసినాం, చాలా మంది అయ్యగారితో వెళ్ళేవారు. మరి అటువంటి అనుభవం ఉన్నది. అలాగే మరి సువార్త చెప్పే అనుభవం కూడా మన సంఘ బిడ్డల కొందరికి ఉన్నది. అలాగే ఆతిథ్యం ఇచ్చేటువంటి అలవాటు కూడా మన సంఘ బిడ్డల కొందరికి ఉన్నది. కానీ అందరికీ ఏదో ఒక్కొక్కటి ఉండొచ్చు, కానీ అన్నీ లేవండి. అందుకే 5 కూడా కలిగి ఉండాలని మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు పక్షపాతం లేకుండా దేవుడు మన అందరూ కార్యం జరిగించే దేవుడే ఉన్నారు. మరి కొద్ది మాటలు ప్రభు దీవించిన కాక మంచిగా ప్రార్థన చేసుకున్నాము. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామములు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. మరి దేవా ప్రిస్కిల్లాని మరి స్త్రీ గురించి మేము ధ్యానించుకున్నాం తండ్రి. ఆమె కొరకు మరి దేవ మీరు నాయన రాసా తండ్రి, నీకు రాయించారు ప్రభు పరిశుద్ధుడా.
మరి దేవా ఆమె పేరుకు తగినట్లుగా నాయన పూజనీయమనేది నిజమే, గౌరవం ఉంచదగిన స్త్రీగా మేము తండ్రి ఎంతగానో మేము ధ్యానించుకున్నాం. ఎందుకంటే ఆమె మరి దేవా ఇంటి పని చేసుకుంటూ భర్తని సహించుకుంటూ మరి దేవా ఆమె తండ్రి నుంచి పని చేసే స్త్రీగా మరి ఖాళీగా కూర్చొని ఉండే స్త్రీగా కాక దేవా తండ్రి నేరాలకుంటే పండు అలాగే దైవజనులతో మరి సహవాసంలో ఉండే స్త్రీగా చూస్తున్నాం. మరి దైవజనులతో కలిసి పనిచేస్తున్నాను ఆయన. అలాగే దాన్ని నీ సువార్త పనిలో కూడా వారి జత పని వారిగా ఉండి వారి దైవజనులతో ప్రయాణం చేసిన స్త్రీగా అలాగే అది సరిపోతుంది మాకు మేము ఎందుకు చెప్పాలి, సేవకులు చెప్పుకుంటారు సువార్త అనుకోకుండా మరి వారి కూడా సువార్తను వివరించి చెప్పారంటే ప్రభావ అది ఆ పనిలో కూడా మేము ఉండగా భాగ్యం మా బిడ్డలు ఉండగల భాగ్యంగా ఇచ్చేయండి తండ్రి, నీకు వందనాలు. అలాగే ఇవన్నీ చేసి ఆతిథ్యం మరొకటి అని చెప్పొస్తుంది యొక్క ప్రాథమిక లక్షణం. మరి ఆతిథ్యం ఇవ్వడమే కాబట్టి తెలియకనే వారు దేవదూతలకు నాయన ఆతిథ్యం ఇచ్చినట్లుగా మరి దేవా తండ్రి నీ సేవకులైన పౌలు గాని నేనైనా తన ఎన్నికైనా తన ఎన్నికలో ఉన్న పోస్టులైన పౌలు గారిని చేర్చుకుని దేవా ప్రభావ తండ్రి ఎంతో మనోవేదనతో పట్టణంకి వచ్చి ఉండగా ఎప్పుడో ప్రిస్కిల్ ఇద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరు నాయన ప్రభు చేర్చుకుని ఒకరు తృణీకరించే విధంగా లేరు నాయన జంట ఆదర్శప్రాయమైన జంట కాబట్టి దేవా నీకు వందనాలు. అట్టి రీతిగా మా సంఘ బిడ్డైన వాళ్ళు మరి ఎవరైతే నాన్న ప్రభావ ఇంకా ఒంటరిగా తను నేను సేవిస్తున్నారో ఇంక ముందైనా సరే దేవా నీ యొక్క నాయన ప్రభావ నీవే దేవుడు అని, నీవే నా రక్షకుడు అని, నీవే పరలోకం చేర్చగలవని నా తల్లి వేరే వారి భాగస్వాములు కూడా తెలియజేయండి అయ్యా ప్రభావ. నీవు మాత్రమే మార్గము, ఈ లోకంలో ఏది కూడా మమ్మల్ని నిత్య జీవంలోకి తీసుకువెళ్ళలేదు. మరి క్రీస్తు చేసిన వారు దేవా తని మరణించినా జీవించగలరు అనే సత్యాన్ని దేవా వారి భాగస్వాములు తెలియచేయండి దేవా. వారు కూడా రక్షణ పొందాలి, జంటగా నేను స్తుతించాలి అయ్యా ప్రభావ, జంటగా మోకరించాలి తండ్రి. మరి యెహోషువ భక్తులు చెప్పారు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదాము ఆయన చెప్పినట్లుగా దేవా ఇంట్లో మా కుటుంబాన్ని దీవించవు నాన్న తను. అలాగే దేవా ఇక్కడ లేఖించి ప్రతి ఒక్కరు కుటుంబంగానే నన్ను స్తుతించే బాధ్యత ఇచ్చేయండి అయ్యా. నా మనసులో అడ్డంలో అతికింపజేయండి, నన్ను ఆటంకంలో అరమల్లో తీసివేయండి దేవా. కుటుంబంగా నేను ఆరాధించగల భాగ్యంగా ఇచ్చేయండి అయ్యా. మరి రాగల అతి సమీపం దేవా మరి ఇది ఇలాగే కొనసాగితే నాయన ఒకరు నాన్న ఎత్తబడతారు, ఇద్దరు తీరలు విసర్జించారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు, ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు పరుండి ఉండినా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అట్టి దుస్థితి మా బిడ్డలకు మాకు రానివద్దు దేవా తండ్రి. మా బిడ్డలైన వారు కానీ ఎవరి బిడ్డలు కానీ నాయన మరి ఎట్టి విధంగా ఉంటే నాయన నీకు ఇష్టమో అట్టి రీతిగా నాయన మా బిడ్డలైన వారు ఎక్కడున్నా హాస్టల్లోనే ఎక్కడున్నా సరే నాయన ప్రభువా మరి ఇక్కడ ఒక్కొక్కరు ఏకీభవించినా బయట ఎక్కడ ఉన్నారో మరి మిగతా వారి కుటుంబీకులు తెలియదుగా నాయన ప్రతి ఒక్కరిని కూడా దేవా నాయన తన కుటుంబాలుగా నేను ఆరాధించా, కుటుంబాలుగా మేఘమెత్తాం నాయన ప్రభువా. ఒకరు విడవబడి ఒకరు ఎత్తబడితే నాయన ఎంతో ఘోరము ఆ ఉగ్రత దినాలు ఎవరు చూడకుండా తండ్రి ప్రతి ఒక్కరు కూడా మరి నిన్ను దేవా తండ్రి దీపం ఉండగానే నిన్ను తండ్రి తెలుసుకొని సమయం ఉండగానే నిన్ను ఎత్తుకుని దేవా నాయన ప్రభా నిన్ను దేవ మోసుకునే వారిగా క్రిస్టఫర్లుగా క్రీస్తును వహించేవారు భరించేవారుగా మోసుకునేవారుగా మమ్మల్ని ఒక్కొక్కరిని తయారు చేయమని క్రిస్కిలాగా ఎట్టి రీతిగా మంచి గుణాలు కలిగి ఉన్నారు మేము నాయన ప్రభా. నేను ఇంటి పని చేసుకున్నా చాలే, ఉద్యోగం చేసుకున్నా చాలే, మరి సువార్త చెప్తున్నాను చాలే, లేకపోతే ఆతిథ్యం ఇస్తున్నాను చాలే అనుకోకుండా మరి 5 కూడా పరిపూర్ణమైన లక్షణాలు మేము కలిగి ఉండడం భాగ్యం దాయిచ్చేయండి. నన్ను అడుగు వారికి ఇస్తానని అడుగుడి మీకు ఇవ్వబడినాను ఒకటి రీతి మేము అడుగుచుండగా సహాయం చేసి ఇలా అక్కడ అతి సమీపం కాబట్టి దేవా మమ్మల్ని మా బిడ్డలందరినీ కూడా ఇలా అక్కడ కొరకు సిద్ధపరచమని సజీవుల గుంపు కొరకు సిద్ధం చేయమని ముదికల కన్నికల కొరకు నన్ను ముదికల కన్నికల వరుసలోకి నన్ను సిద్ధపరిచి మహిమ పొందుకొనమని దీవెన దయచేయమని త్వరగా వేయించిన నా పెళ్లి కుమారుని యేసునామని ప్రార్థన పరమ తండ్రి ఆమె. అందరికీ మరణంతా